శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నరసింహ ప్రాదుర్భావం. ఋషులు సూతునిట్లడిగిరి, ఇప్పుడు మేము హిరణ్యకశిప వధమును పాపనాశకమగు నరసింహదేవ మహత్యంను విన కుతూహలపడుచున్నామన సూతుడిట్లు చెప్ప ఆరంభించను. విప్రులారా, పూర్వం కృతయుగాన దైత్యుల మొదటి తరం వారు ఆది పురుషుడును దైత్య ప్రభువుకు హిరణ్యకశిపుడు 11,000 ఏండ్ల పాటు జలవాసి స్నాన దృఢ మౌన వ్రతములు శమదమ బ్రహ్మచర్యములు అనుష్ఠిస్తూ సుమహాతపం ఆచరించెను. అతని తపమును నియమాలను బ్రహ్మ మెచ్చి ప్రీతుడై ఆ స్వయంభూ భగవానుడు స్వయంగా అక్కడికి రవితేజోయుతమై హంసలను పూంచిందై ప్రకాశించే విమానంపై ఆదిత్య వసు మరుద్రుద్ర వస్వదేవ కేచర మహాగ్రహాధిక్ విధిక్ నదీ సాగర నక్షత్ర ముహూర్త యక్ష రాక్షస పన్నగ దేవర్షి బ్రహ్మర్షి సిద్ధ సప్తర్షి రాజర్షి గంధర్వ అప్సరోగణములతో వచ్చెను. యజ్ఞతత్వం ఎరిగిన వారిలో శ్రేష్ఠుడు చరాచర లోకపితాగు శ్రీమద్ బ్రహ్మ సర్వదేవతా పరివ్రతుడై ఇట్లు వచ్చి ఆ దైత్యునితో, సువ్రత, ఉత్తమ నియమతపములను అనుష్ఠించువాడా, భక్తుడవగుని ఈ తపంతో ప్రీతుడనైనాను. నాయన వరం కోరము, ఇష్టంలను ఈడేర్చుకొనమనగా హిరణ్యకశిపుడు ఇట్లనెను. దేవశ్రేష్ఠ, దేవాసుర గంధర్వ యక్ష పన్నగ రాక్షస మానవ పిశాచులెవ్వరినూ నన్ను చంపగలుగరాదు. ప్రపితామహ ఋషులైనను నన్ను శపింపగలుగరాదు. భగవాన్లకు తమకు నాపై ప్రీతి కలిగితే నేను మేము కోరు వరమిది. శస్త్రంతో, అస్త్రంతో, పర్వతంతో, వృక్షంతో, ఎండిన దానితో, తడిగా ఉన్న దానితో, పగటియందు రాత్రియందు నన్నెవరూ చంపగలుగరాదు. నేనే రవిచంద్ర వాయువహ్ని జలాంతరిక్ష నక్షత్ర దశదిశా క్రోధ కామ వర్ణేంద్ర యమ కుబేర ధనపతి యక్ష కింపురుషాధిపతులుగా కావలను. నాయన, ఈ అద్భుత దివ్యవరాలు నేను నీకు ఇస్తున్నాను. వత్స, నీవు సదా సర్వసంకల్పములు ఈడేర్చుకొనగలవు. ఇది నిస్సంశయం. ఇట్లు పలికి ఆ భగవానుడు అంతరిక్షమును ప్రవేశించి అటు నుండి విరాట్ రూప తత్వాతీతమై విశేషంగా విరాజిల్లుచు బ్రహ్మర్షి గణసేవితముకు వైరాజమనే బ్రహ్మలోకాన్ని చేరను. ఇట్టి వరప్రదాన విని దేవనాగ గంధర్వ ఋషులు పితామహుని ఎదురికి పోయిరి. అట్టి దేవతలు బ్రహ్మతో, భగవన్, ఆ అసురుడు నీ వరప్రదానంతో మమ్ము వధించును. కావున మీరు అనుగ్రహం ఉంచి శీఘ్రమే వాని వధ గురించి ప్రార్థించుచున్నాము. తాము సర్వభూతములకు ఆదికర్తయు స్వయంగా సర్వసమర్థులు అగు సృష్టికర్తయు హవ్యకవ్యములను వ్యవస్థ చేసివారును అగు భగవాన్లో అవ్యక్తతత్వం ప్రకృతిగా గల పండితులు మీరు. అనగా ప్రజాపతి దేవుడు సర్వలోకహితమగు ఈ వాక్యం విని శీతల వచన జలములతో దేవతలను ఓదార్చెను. దేవతలారా, వాడు తపమాచరించినందుకు ఆ ఫలమతడు పొందవలను. తపఫలం మొగయగానే విష్ణు భగవానుడు వీరిని చంపును అన్న పంకజగర్భుని వాక్యం విని దేవతలు ఋషులు సంతోషయుక్తులై తమ తమ దివ్యస్థానములకు ఎగిరి. ఆ హిరణ్యకశిపు దైత్యుడు వరం లభించినంతనే దర్పితుడై సర్వ ప్రజలను బాధించెను. ఆ దానవుడు ఉత్తమ కర్మానుష్ఠానాలతో సత్యధర్మపరులై దమములో ఉండు ఆశ్రమములందలి మునులను బాధిస్తూ భయపెట్టుచుండెను. త్రిభువనపతులై ఉన్న దేవతలను ఓడించి ఆ మహాసురుడు త్రైలోక్యాన్ని వశీకరించుకొని స్వర్గమందు వసించసాగెను. ఇప్పుడు వరమద గర్వితుడై వాడు కాలకర్మములచే ప్రేరితుడై దైత్యులను యజ్ఞభాగ భోక్తలుగాను దేవతలను అధికారం లేనివారిని గాను చేసెను. అప్పుడు ఆదిత్య సాచ విశ్వదేవ వసురుద్ర నామక దేవగణ యక్షనామ దేవతాభేద ద్విజ మహర్షులు మహాబలుడు దేవదేవుడు యజ్ఞమయుడు యజ్ఞముకు సంబంధించిన ఉపకరణాలు మంత్రాలు యజ్ఞకర్మ ప్రక్రియలు ఋత్విక్కులు పశువు యజమానుడు యజ్ఞభాగములను అనుభవించేవారు యజ్ఞ ఫలములనిచ్చేవాడు యజ్ఞఫలం ఇట్టివన్నీ తానే అయినవాడు వాసుదేవుడు సనాతనుడు శరణ్యుడు ఒక విష్ణుని శరణుగోరి అతని ఎదుటికి పోయిరి. దేవతలు విష్ణునిట్లు ప్రార్థించిరి. నారాయణ, మహాభాగ, దేవతలు నిన్ను శరణుచొచ్చినారు. ప్రభు సురోత్తమ, రక్షించము. దైత్యేంద్రుడగు హిరణ్యకశిపుని చంపము. నీవే బ్రహ్మాదులమగు మాకు ఉత్తముడవుకు పోషకుడవు, రక్షకుడవు. నీవే మాకు పరమగురువు. తల్లిదండ్రుల హితం తెలుపువాడును చేయువాడు నీవే. నీవే మాకు పరమదైవతమనగా విని విష్ణువు, అమర్లారా, భయం విడువడు. మీకు అభయం ఇచ్చుచున్నాను. అట్లే త్వరలో దేవులారా, మీరు స్వర్గం తిరిగి పొందగలరు. ఇదిగో నేను వరదానార్పితుడు, అసురేంద్రులకు చంపనలవి కానివాడు దైత్యుడు ఆ దానవేంద్రుని సపరివారంగా చంపబోచున్నాను అని పలికి ఆ భగవానుడు దేవశ్రేష్ఠులు అనుమతించి పంపించి వేశను. తర్వాత హిరణ్యకశిపుని వధించి సంకల్పంతో సత్వరుడై ఓంకారమును సహాయంగా తీసుకొని ప్రభువు భగవానుడు అవ్యయుడు, ఏ మార్పు లేనివాడు, విష్ణువు ప్రతి వస్తువందు వ్యాపించి ఉన్నవాడు, ఈశ్వరుడు భగవానుడు అగు హరి హిరణ్యకశిపు స్థానమున కేగెను.
హరి అప్పుడు తేజస్సున భాస్కరుడు, కాంతియందు చంద్రుడు, తేజము తీక్ష్ణము కాంతి మనసును కింపైనది అయి సగం శరీరాన నరుడు, అర్ధతనువున సింహమునకై చేతిని చేతితో తాకుచు నారసింహ శరీరంతో ఉండెను. అక్కడ ఆ దేవునికి విస్తీర్ణం దివ్యం, హాయి గొలుపునది, మనసున కింపకున్నది, అన్ని కోరికలు తీర్చగల సౌకర్యమును గలది, స్వచ్ఛమైనది అగు హిరణ్యకశిపు సభ కనబడెను. అది 100 యోజనాల పొడవై 50 యోజనాలకు తక్కువ కాని వెడల్పైనది. ఆకాశం మన దగ్గర కోరిన చోటికి పోగలది. 5 యోజనాల ఎత్తైనది. వార్ధకం శోకం శ్రమ లేనిది, శిథిలపరచనగా కంపింపచేయ అలవి కానిది, శుభకరం సుఖకరమై గదిలో ఆసనాలు కలిగి రమ్యమై తేజస్సుతో మండుచున్నట్టు కనబడచు అంతర్భాగాన నీరు ఉండినట్లు విశ్వకర్మ నిర్మించినది. దివ్య పుష్పమాల్యాలతో పుష్పాలతో కూడి ఫలములనిచ్చు వృక్షములు కలది. నీలములు పచ్చనివి తెల్లనివి నల్లనివి ఎర్రనివి అగు తీగల పందిళ్లు, గుబుర్ల వందల కొలది మంజరులు, తీగ వెంట ఒకదాని పక్క ఒక పువ్వుగా ఉండు పూగుత్తుల మంజరులు, ఒకే చోటు నుండి అన్ని వైపులకు వ్యాపించినట్లుండు పూగుత్తులు, స్తబకములు లేదా గుచ్చములు అని భేదం కలిగి ఆ సభ తేలిపోతున్న తెల్లని మేఘముల గడ్డవలే కనబడుచుండెను. అది కిరణాలు కలిగి ప్రకాశిస్తూ కొత్త వాసనలతో మనోరమై సుఖములతో నిండి దుఃఖములు లేక ఎక్కువ చలి కాని వేడిమి కాని కలిగించక ఉండెను. అక్కడికి పోయిన వారికి దాని అందున్నంతసేపు ఆకలి దప్పులు బడలిక ఉండవు. వారు మిగుల విచిత్రములను మిగుల ప్రకాశించినవి అగు నానా రూపములు గల సుఖ సాధనముల వలని ఉపకారములను అందుదురు. అది స్తంభములతో నిలిపి ఉంచబడింది కాదు, శాశ్వతమైనది, రాత్రియే ఎరుగనిది, చంద్ర సూర్యాగ్నులను మించి స్వయం సిద్ధములకు తేజకాంతులు గలది. స్వర్గపు ఉన్నత స్థానమందుండి అది తాను ప్రకాశించుచు సూర్యుని కూడా ప్రకాశింపచేయుచున్నదో ఎన్నట్లు ఉండెను. దేవమానుష సంబంధులను శ్రేష్టములను రుచిగలవియు సమృద్ధములు అగు అన్ని కోరికలకు తగిన సామాగ్రులను, ఉత్తమములకు భక్ష్యభోజ్యాలను, పవిత్రముకు వాసన గల పూలమాలలను, సదా కోరిన పండ్లనిచ్చు వృక్షాలను, వేడిమి వేళల చల్లని కాలములందు ఉష్ణంగా ఉండు నీరును అచట గలవు. పూచిన కొనలు గల పెద్ద కొమ్మలను, వాటి యందు చిగురాకులు మొలకలను కలిగి తీగల పందిళ్లతో కనబడినవయు సరస్సులై నదులై సమీపముల యందు పెరిగిన బహువిధ వృక్షములను, వాటి యందు సుగంధ పుష్పములను, రసవంతములకు ఫలములుగా అంతగా వెచ్చనివి చల్లనివి సరస్సులను, సర్వతీర్థములను ఆ నరసింహదేవుని కచట కనబడెను. అచటి ఆ సరస్సులను తీర్థములను సుగంధయుతములకు పద్మములతో, శతపత్ర పుండరీకములతో, ఎర్రని నీలపు కలువలతో కప్పబడి మనోహరములకు ధార్తరాష్ట్రములను, ఒక విధముగా హంసలతో, మిగుల ప్రీతి గొలుపు రాజహంసలతో, కారండవం అనగా నీటి కాకులతో, చక్రవాకములతో, బెగ్గురు పక్షులతో, కుర్రం అనగా ఒక విధముగా నీటి పక్షులతో, స్ఫటికలవలే ప్రకాశించుచు నిర్మలములై తెల్లని రెక్కల గల మరికొన్ని జలపక్షులతో కూడి బహుహంస సారసముల కూతలతో నిండి ఉండెను. ఆ దేవునికి అచ్చటి పర్వతాగ్రములందు సువాసన గల పుష్పమంజరులు ధరించి నానా పుష్పాలతో నిండిన శుభలతలను, పెద్ద బోధలను, చక్కని కొమ్మలను, అనేక లతలను గల ఎత్తైన కేతకాశోక సరళ నాగ తిలకార్జున అశోక కర్ణల కుచ చీన వృక్ష చూత నీప నాగ వృక్ష కదంబ వకుడ ధవ ప్రియంగు పాటల శాల్మలి హరిద్రక శాల తమాలతాల చంపక వృక్షములను, ఇంకను మనోహరములై పూచి ప్రకాశించు మహాశాఖలు గల వృక్షములను, మండడి అగ్ని వంటి పగడపు చెట్లను, వరుణ వత్సనాభ చందన సుమనస నింబాస్వత్థ తిందుక పారిజాత లోధ్ర మల్లిక భద్రదారు కామలకి జంబూ వృక్షములను, లకుచ శైలవాలుక మందార కుస్తుంబరక కదంబ కుటజ రక్త కురువక నీల కురువక అగురు కుసుంబ దాడిమి బీజ పూరక కాళేయ కదుకూల హింగు తైలపత్రక ఖర్జూర నారికేల హరితక విభీతిక మధుక సప్తవర్ణ బిల్వ పారావత వృక్షములను, ఆసనతమాల వృక్షములను, పలు విధములకు గుబురులు తమ చుట్టూ ఉన్న మరి వేర్వేరు చెట్లను, పువ్వులు పండ్లు ఆకులు కలిగి వాటికై ఉపయోగపడే వివిధ ఆకార లతలు, నానా పుష్పల ఫలయుతములకు ఇంకను అనేక వృక్షములను, లతలను ఆ సభకు చుట్టుపక్కల అన్ని వైపులా కనబడను. చకోరములను, శితపత్రములు, తెల్లని రెక్కలు గల ఒక జాతి పక్షులు, మత్తిలిన కోకిలలు, గోరువంకలు పుష్పించిన చెట్లపై పూచిన రెమ్మల కొనలందు కూర్చుండెను. చకోరములు సంతోషంతో అట్లా కూర్చుండి పరస్పరం చూచుకొనుచుండెను. అప్పుడు ఆ సభయందు దైత్యేంద్రుడు హిరణ్యకశిపుడు వేల కొలది స్త్రీలు తనను పరివేష్టించి ఉండ విచిత్ర వస్త్రాభరణాలు ధరించి వెల ఇంతనిరాని మణుల వజ్రముల జ్వాలల కొనలతో ప్రకాశించు కుండలములు దాల్చి రవివలే ప్రకాశించుచు దివ్యములకు పరుపులు పరిచినదియు 10 నల్వముల
ఘన పరిమాణం నల్వమనగా 400 మూరలు గల చిత్రమగ పలు విధముల అమరికలు అలంకరణములు గల ఆసనమందు కూర్చుండెను. అట ఇట్లు జ్వలించు కుండలాలతో కూర్చున్న మహాదైత్యుడకు హిరణ్యకశిపుని కొలుచుచు గంధర్వ సత్తములు దివ్యగానములందరి గీతములు పాడుచుండరి. విశ్వాచి సహజన్య ప్రమ్లోచంతి సౌరభేయి నమీచి పుంజిక స్థల మిశ్రకేశి రంభ మిత్రలేఖ శుచిస్మిత చారనేత్రాగు ఘృతాచే మేనక ఊర్వశి వీరను ఇంకను వేలకొలది నృత్యగీత విశారదులకు దేవతా స్త్రీలను రాజకు హిరణ్యకశిపుని సేవించుచుండరి. నిరుపమానములకు పనులు చేయి సమర్థుడుగా ఆ దైత్యేంద్రుని హిరణ్యకశిపుని ప్రాప్తవర్లకు వందల కొలది వేల కొలదిగా దిత్తిజులు సేవించుచుండరి. బలి విరోచనుడు పృథ్వీపుత్రుడగు నరకుడు ప్రహ్లాదుడు విప్రచిత్తి మహాసురుడగు గవిష్ఠుడు దశగ్రీవుడు వాలి చీరుటకు అలవికాని మేఘవాసనుడు ఘటాన్యుడు అకంపనుడు ప్రజానుడు ఇంద్రతాపనుడు తీవ్ర పరాక్రములకు ఇట్టి దైత్య దానవ సంఘముల వారను సురహంత దుఃఖహంత సునామన్ వరుడు ఘటోదరుడు మహాపార్శుడు క్రధనుడు కఠినుడు విశ్వరూపుడు సురూపుడు మహాబలుడు స్వబలుడు ఈ మొదలగు వారును వారిలో ఉండరు. వీరే కాక ఇంకను ఇతరులు అనేకులు మహాత్ముడును ప్రభుడును ఒక హిరణ్యకశిపుని సేవించుచుండరి. వీరందరూ పూలమాలలు దాల్చిన వారు, చక్కగా మాట్లాడేవారు, గొప్ప నియమాలు పాటించువారు, వరములు పొందిన వారు, సూర్యులు మృత్యువు లేని వారు, దివ్యములకు సాధనములను అలంకరణములు కలవారు, వివిధాకారములు కలిగి అగ్నుల వలె ప్రకాశించే విమానాలపై సంచరించువారు, మహేంద్రుని దేహం వంటి దేహములు కలవారు, పలు విధాలైన విచిత్రములకు భుజకీర్తులు దాల్చిన వారు, ఆయా అవయవములందు కూడా అలంకరణలు కలవారు, కొండల వంటి దృఢ శరీరములు కలవారు, బంగారు వలె మెరై శరీరంలో వారు, రవి వలె వెలుగువారే ఉండరి. దైత్యసింహుడు మహాత్ముడు ఒక హిరణ్యకశిపునికి వలె ఉండు ఐశ్వర్యం రెచ్చట ఎవరికి ఉండుట కనబడదు వినపడదు. చక్కగా రచించిన రత్న గవాక్షాలతో శోభిలు సభయందు చక్కగా తాపించిన రత్నాలతో అచ్చరువు గలుపు ఆసనంలో వరుసలు కలిగి వెండితో బంగారుతో నిర్మించిన చిత్రవేదిక ఎందు విమల కనక హారములతో భూషితాంగుడై రవికిరణ తేజోవంతుడై జ్వలించు వందల కొలది దైత్యుల సేవలందుకొనుచున్న హిరణ్యకశిపుడు ఇట్లు నరసింహదేవునికి కనబడెను. ఓం శాంతి శాంతి శాంతి.